టు వైకే నెట్వర్క్. వడ్డే నవీన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన కొత్త మూవీతో మన ముందుకు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. మనందరికీ తెలిసిందే జూన్ 19న ఆయన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో మన ముందుకు రాబోతున్నారు. మరి నవీన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నవీన్ గారు. నమస్తే అండి. ఏంటండి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మీ ఫ్యాన్స్ని ఎలా ఆకట్టుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కొంచెం పెద్ద గ్యాపే తీసుకున్నారు. మరి వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఇదిని నింపేట్టుగానే ఉంటుందా ఈ మూవీ అనుకోవచ్చా? మేము మ్యాక్సిమం పిక్చర్ వైజ్, కంటెంట్ వైజ్, స్టోరీ వైజ్, సౌండ్ వైజ్ బెస్ట్ క్వాలిటీ అందించాలనే ప్రయత్నం అయితే గట్టిగా చేశాము. ఇంతకుముందు సినిమాలు ఎట్లా ఉన్నాయో అలాంటి కంటెంట్తో పాటు ఇంకా ఎన్హాన్స్డ్ వర్షన్ చూస్తారు ఆడియన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎన్హాన్స్డ్ వర్షన్ అంటే నా పరంగా, నా యాక్టింగ్ పరంగా, సినిమా పరంగా. సో అప్పటి కథలు ఎట్లా ఉండేయో అట్లాగే ఇంకొక డిఫరెంట్ కథ ప్లస్ క్వాలిటీ మేకింగ్గా ఆడియన్స్. నవీన్ గారు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎస్పెషల్లీ అమ్మాయిలకి మీరు చేసిన పెళ్లి మూవీతో ఊపు ఊపేసరే. జాబిలమ్మ నీకు అంత కోపమా సాంగ్తో ఇప్పటికీ ఎప్పటికీ అది ఎవర్ గ్రీన్. ఆ సినిమా కానివ్వండి, ఆ పాట కానివ్వండి, నాకు తెలిసి మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరూ దాని గురించి అడుగుతూ ఉంటారు. పైగా మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. మరి ఈ మూవీ లేడీ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఇది లేడీ ఫ్యాన్స్నే కాదు, అందరు ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. బట్ ఎస్పెషలీ లేడీస్కి, ఫ్యామిలీస్కి ఏంటంటే త్రిమూర్తులు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. సో ఆ విధంగా ఐ థింక్ సాటిస్ఫై చేయగలుగుతాం అనుకుంటున్నాను. అంటే మీరు ఈ సినిమా మీరే నిర్మాత, పైగా నటులు కూడా ఈ మూవీకి. అంటే రెండు చేయడం అంటే పైగా కొంత గ్యాప్ తర్వాత, మామూలుగానే 2-3 ఏళ్ళు గ్యాప్ వస్తేనే నటులకి ఏంటంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది. అలాంటిది మీకు కొంచెం పెద్ద గ్యాప్ వచ్చింది. పైగా మీరు 2 రోల్స్ ప్లే చేస్తున్నారు. మీకు టఫ్ అనిపించలేదా? టఫ్ అనిపించలేదు, ఎందుకంటే వన్స్ స్టోరీ మేము 1 year ట్రావెల్ చేసాం స్టోరీ మీద. ఎప్పుడైతే స్టోరీ మీద కాన్ఫిడెన్స్ వచ్చిందో అక్కడి నుంచి టఫ్ అంటాం కంటే బాగా ప్లెజరబుల్గా ఉంది చేస్తాం. 2 పరంగా బాగా ఆనందంతో చేసాం. తేజ గారేమో కొత్త డైరెక్టర్, కమల్ తేజ గారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరికైనా ఫస్ట్ మూవీ పైగా కొంత గ్యాప్ తర్వాత రావడము అంటే ఆలోచిస్తారు, చేయడానికి జంకుతారు కూడా. అంటే ఎలా ఉంటుందో ఏమో, అంటే కథ చెప్పడం వేరు, డైరెక్ట్ చేయడం వేరు, అది స్క్రీన్ మీద చూపించడం వేరు. మీకు భయం అనిపించలేదు ఆయనతో వర్క్ చేయడం? అది అనిపించలేదు, ఎందుకంటే స్క్రిప్ట్ మీదే నేను కమల్ తేజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 yearలో అతను చెప్పే విధానం కానీ, ఆర్టిస్టులు పర్ఫామ్ చేసే విధానం కానీ, పర్ఫార్మెన్స్ చేసి చూపించే విధానం కానీ, ఇట్లా ఉంటుంది సీన్ అని చెప్పే విధానం కానీ, అంత ట్రావెల్ చేయటం వలన ఓకే ఆయన ఇది చేయగలుగుతాడు, ఇది ఇట్లా వస్తుంది అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మరి రాశి సింగ్ గారిని ఎలా చూస్ చేసుకున్నారు? రాశి సింగ్ని ఇంతకుముందు సినిమాలు చూశాను. ఆ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించింది. అండ్ తనకి ఎక్కడో తెలియకుండా ఒక హోమ్లీ క్యారెక్టరైజేషన్ చేయగలదో, ఫిట్ అవుతుందని అనిపించింది. మన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు భార్య లక్ష్మి వచ్చేటప్పటికి చాలా హోమ్లీ, మీరు అన్నారు కదా ఫ్యామిలీ ఆడియన్స్కి. సో ఆ హోమ్లీ అట్మాస్ఫియర్ మన ఇంట్లో జరిగిన కథలాగా ఉండటానికి తను సూటబుల్ అవుతుందని. అలాగే మీరు మొన్న ఒక ఈవెంట్లో అనుకుంటా డాన్స్ చేశారు. బాబాయ్ మీ ఫ్యాన్స్ అందరికి బీభత్సంగా నచ్చిందండి. నేను ఇలా ఇంటర్వ్యూ ఉంది వస్తున్నాను అంటే మొన్న ఏంటి ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఆయన డాన్స్ ఏంటి, ఇప్పటి నటులకు కూడా గట్టి పోటీని ఇచ్చేలాగా, అంటే ఆ గ్రేస్, మీరు చేస్తున్న డాన్స్లో అంత గ్రేస్ ఉందని అభిమానులు ఆల్రెడీ చెప్తున్నారు. అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? పైగా నాకు తెలిసి పెళ్లి మూవీ తర్వాత ఆల్మోస్ట్ 30 years కదా, ఆల్మోస్ట్ 25 years పైన. ఆ గ్లామర్ని పైగా వచ్చినప్పుడు చూసినప్పుడు ఇక్కడ విజయవాడలో మిమ్మల్ని అందరూ ఏమనుకుంటున్నారు, పెళ్లి మూవీకి అప్పటికి ఇప్పటికి నవీన్ ఏం మారలేదురా, అలాగే అనుకుంటున్నారు. అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అనేది మెయింటెనెన్స్ అంటే కొంత జీన్స్ అంటాను, అంటే గాడ్ గిఫ్ట్ కదా, అది కొంతేమో ఎక్కువ తినకుండా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం అనేది మిగతా. అది అంటే ఇప్పుడు మనందరం చూస్తున్నాం ఈ రోజుల్లో ఉండే జిమ్ అని, లేకపోతే కాలానుగుణంగా మనం మారేమో, అందరూ చేస్తుంటారు. మీరు కూడా ఎంత టైం సుమారు మీ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీకి ఎంత ఫిజికల్ యాక్టివిటీ 1 hour. జిమ్ ఏనా ఇంకేమైనా చేస్తారు? జిమ్, వాకింగ్, ఆ రోజు బట్టి ఎట్లా అనిపిస్తే అట్లా, బట్ యాక్టివిటీ అయితే ఉంటుంది. మీరు కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయ్యారు కదా, అయితే ఆ టైంలో మీరు మీ టైంని ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చేశారు అనే క్యూరియాసిటీ ఉంది.
ఆడియన్స్ అందరూ? మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ, మాది ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి కజిన్స్, ఫ్రెండ్స్, సో వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసాము. మిగతాది ఏదైనా ఉంటాయి కదా యాక్టివిటీస్, సో అట్లా. సో వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అదర్ దాన్ సినిమా? నాకు సినిమా తప్పితే పెద్దగా ఏది ఎక్కువ ప్యాషన్ లేదు. సో మిగతా అన్ని ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా. అంతేనా? అంటే ఇంకా మామూలుగా ఖాళీగా ఉన్న టైంలో కానివ్వండి, లేకపోతే కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు వాట్ డూ యూ లైక్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్? క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వీ లైక్ క్లోజ్డ్ గ్యాదరింగ్స్, సరదా కౌరులు చెప్పుకోవటం, లేకపోతే ఒక సినిమా చూడటం, ఇట్లాంటి జనరల్ అందరూ చేసే. పర్టికులర్గా ఏదో అవుట్ ఆఫ్ ద వే ఏమీ లేదు. అదేలేండి. అంటే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు హీరోగా చూడాలి అనుకున్న అభిమానులందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా అభిమానులు కానీ తెలుగు ప్రేక్షకులు కానీ నన్ను ఇప్పటి వరకు నిలబెట్టారు కాబట్టి నన్ను గుర్తు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు దానికి నేను ఒక మంచి సినిమా క్వాలిటీతో మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఎవరి మాట మనకు వచ్చే లోపల మీరే థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీ కెరియర్లో ఈ మూవీ మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబడుతుందని మీరు అనుకుంటున్నారు? అది నేను చెప్పలేను, ఎందుకంటే అది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. సో డెసిషన్ ఆడియన్స్, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ వాళ్ళంతే. అంతే కదా. ఈ పాత్ర చేసేటప్పుడు మీకు ఏదన్నా ఛాలెంజింగ్గా అనిపించిందండి? అనిపించలేదు. లైక్ ఇందాక చెప్పినట్టు 1 year ట్రావెల్ చేశాను కదా, సో క్యారెక్టర్ కూడా నాకు ఆటోమేటిక్గా 1 year అంటే ఎవ్రీడే ఏదో ఒకటి డిస్కషన్ ఉంటుంది కదా, సో డైజెస్ట్ అయిపోయి అది చేసేటప్పటికి అలవాటు అయిపోయింది. ఈ పాత్రలో ప్రేక్షకులు తమని తాము చూసుకునే సందర్భాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ప్రతి మనిషిలో ఒక స్ట్రగులు, ఒక సప్రెషన్ ఉంటుంది కదా. అవును. లేకపోతే ఒక ఆవేశం, ఏంటి ఇట్లా జరుగుతుంది, మనం ఎందుకు ఇట్లా చేయలేకపోతాం, ఆ పార్ట్కి కనెక్ట్ అవుతారు ఆడియన్స్. మీరు ఈ పాత్ర కోసం అంటే యాక్చువల్గా మీరు తిన్నగానే ఉన్నారు కానీ బట్ పోలీస్ ఆఫీసర్ అంటే ఏమైనా సపరేట్ హోంవర్క్ ఏదైనా చేస్తారా? హోంవర్క్ తక్కువే, బికాస్ ఆల్రెడీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి సో ఈజీగానే అయిపోయింది. రాశి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? రాశితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయి ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ అంటే ఎట్లా అంటే తనకి సెట్కి రావటం, ఏంటి పని అని తెలుసుకోవటం, ఆ పని కరెక్ట్గా చేయటం, టైంకి రావటం, సరదాగా ఉంటాం అందరితో, తప్పితే వేరే ఆలోచనలు కానీ ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఏముండవు. అండ్ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ గర్ల్ ఆల్సో, సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హర్. ఓ వెరీ నైస్ టు హియర్. అలాగే సినిమా మేకింగ్లో రోజుకి ఏవో ఒక మార్పులు వచ్చేస్తున్నాయి. మరి మీరేమన్నా ఏదైనా చేంజ్ ఏమన్నా చూసారా మేకింగ్లో? మేకింగ్లో నేను చూసిన చేంజ్ అంటే ఇప్పటికి టెక్నికల్గా మారింది, మోర్ అడ్వాన్స్డ్ అయింది, విచ్ ఇస్ హెల్ప్ఫుల్, మనకి ఉపయోగపడుతుంది అది. పైగా మేకింగ్ కాస్ట్ కూడా బాగా పెరిగింది. కాస్ట్ పెరిగింది ఆబ్వియస్గా, అన్నీ పెరిగినాయి కదా వాళ్ళ, ఏది పెరగలేదు. సో అట్లాగే ఇది కూడా పెరిగింది. ఈ 2 చేంజెస్ ఐ కుడ్ సీ. అలాగే చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. ఒక్క మాటలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? లవబుల్. సెట్లో ఎక్కువగా నవ్వించేది ఎవరు, మీరా, రాశి సింగ్ గారా, లేకపోతే డైరెక్టర్ గారు? రాశి సింగ్. అంటే మీరు కామా? కొంచెం కామే. అవును, ఏదో ప్రమోషన్లో కూడా ఆవిడ మిమ్మల్ని లాక్కొస్తుంటే కానీ మీరు రాశి సింగ్ గారు మీరు రావట్లేదు. అవును, మొదటి నుంచి అంతేనా? అయ్యా, ఇంకా మారలేదు అయితే? అంటే బెటర్, ఎందుకు ముందు మీరు బెటర్. ఏమో అలా అనిపించట్లేదండి. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరితో చూడాలనుకుంటున్నారు? ఆడియన్స్తో. వెరీ నైస్ అండి. మీరు రాశి సింగర్కి మీకు ఒకరికొకరు నిక్ నేమ్ పెట్టాలి అనుకుంటే సెట్లో వాళ్ళు ఉండే తీరుని బట్టి ఏం పెడతారు? తనైతే లవబుల్. వెరీ నైస్. ఈ సినిమాలో మిస్ కాకుండా చూడాలి మీరు అనే సీన్? క్లైమాక్స్. వెరీ నైస్. అభిమానుల కోసం ఒక పదం? జస్ట్ లవ్. సోషల్ మీడియాలో మీ మీద ఉన్న అతిపెద్ద అపోహ? ఉన్నాయి కానీ బట్ పర్టికులర్గా ఐ డోంట్ నో విచ్ వన్. ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి కదా. అదేలేండి, అంటే అన్నిట్లో బాగా మీకు గుర్తుండిపోతుంది కదా పెద్దదంటే, ఇది లేదా? లేదు, అంత పెద్ద ఏం లేవు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొంత గ్యాప్ తర్వాత మీరు తీసుకుంటున్న ఈ సినిమా ఏదైతే జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుందో మీకు మంచి హిట్ ఇచ్చి మీరు జెట్ స్పీడ్లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.